హాయ్ చిన్నుడు చిన్నమ్మ. వినాయక చవితిలో పత్రి దేవుడికి ఇష్టమని ఏనుగు కదా, ఏనుగుకి ఇష్టం కదా ఆకులు అలములని దానికోసం పత్రి పెట్టట్లేదండి. ఎందుకంటే నేను మొన్న చాగంటి గారి ప్రవచనాలు ప్రతిరోజు వింటాను. అలాగే విన్నప్పుడు దేవీ నవరాత్రుల మహోత్సవంలో విన్నానమాట. ఏంటంటే అసలు కారణం చైత్రమాసం ప్రారంభంలో యమధర్మరాజు ఒక్కొక్క కూరలు పైకొస్తాయంటండి. అంటువ్యాధులు వచ్చి జన నష్టం జరగకుండా ఉండడానికి. కొత్తగా వానలు పడతాయి కదండీ! వాన పడి ఎండ వచ్చి ఇలా వచ్చినప్పుడు వర్షం నీరు బాగా పొంగి పొర్లుతది కదా! అప్పుడు అందులోని కుళ్ళంతా అందులోనే అలా ఉండిపోయి నీరు బాగా కలుషితమైపోతది కదా! అప్పుడు అంటువ్యాధులు అది ఎక్కువ రావడానికి బాగా ఆస్కారం అయిపోతది. మనం వినాయక చవితి అయిపోగానే దేవీ నవరాత్రులు, కార్తీక మాసం ఇయన్నీ గంగ స్నానాలే మనం ఎక్కువ చేస్తాము. అలాంటిటప్పుడు ఇలాంటి అంటువ్యాధులు, రోగాలు వచ్చాయనుకోండి, ఇలాంటి స్నానాలు చేయగలుగుతామా మనం? మనకి ఏదైనా అంటువ్యాధులు ఇవన్నీ వచ్చాయనుకో ఒకరి నుంచి ఒకరికి పాకేసి జన నష్టమే కదా ఎక్కువ జరిగేది. మనం కరోనా చూసాం కదా అలాగా. అలా రాకూడదని ఋషులు వీళ్ళందరూని వాళ్ళు బాగా ఆలోచించి వినాయక చవితిలో పత్రి పెడితే దేవుడి దగ్గర ఉండి ఆయన ఆశీస్సులు ఆ పత్రి తీసుకుని ప్రతి ఒక్కరూ డబ్బున్నా లేకపోయినా ఒక పూట తిన్న పూట తినకపోయినా ఒక చిన్న గణపయ్యని పెట్టుకుని ఒక 4, 5 చెట్ల దగ్గరికెళ్ళి పత్రి కోసుకొని తెచ్చుకుని బాగా శుభ్రపరిచి అవన్నీ పెట్టి ఒక పండు పెట్టి దండం పెట్టుకుంటారు. ఆ పండు మనం తినేసిన ఆ ఆకులున్నాయి చూడండి, ఆకులే కదా అనుకుంటాం. అవి గంగలో కలపగానే అవి బాగా గంగలో కలిసిపోయి ఒక్కరండి మన హిందువులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ప్రతి చోట గణపయ్యతో పాటు ఈ పత్రిని కూడా తీసుకుని ఆయనతో పాటు నిమజ్జనం చేస్తాం. అంత ఆరోగ్యకరంగా పెట్టిన దాన్ని ఇప్పుడు మనోళ్ళు గణపయ్యని వేరే కెమికల్స్‌తో తయారు చేసేసి అవి కరగడానికి చాలా రోజులు టైం పట్టేలాగా అయిపోయింది. నా మాటలు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.